ముఖ్యమంత్రి సహాయం ద్వారా మన నియోజకవర్గాన్ని తీసారు అధ్యక్షుడు తీసుకురావడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా మీకు తెలుసు. అయినా అప్పులు సప్పులు చేసి ఇబ్బంది పడుతుంటారు కుటుంబాల్లో. కొత్తగా మన చేదోడుగా ఉండాలని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మన నియోజకవర్గం కాదు రాష్ట్రం మొత్తం ఆ విధంగా యువత జరుగుతూ ఉంది. ఆలోచించిన మంచి చేసే నాయకుడు గుర్తుపెట్టుకుంటే 10 కాలాల పాటు మన ప్రాంతం కానీ మన రాష్ట్రంగానే బాగుంటుందని ప్రతి వాళ్ళు గుర్తించుకోవాలని కోరుతూ ఈరోజు తెప్పించాము. నాకు 20 లక్షలు అయింది, నాకు 5 అంటే 5 లక్షలు కూడా అది ఇవ్వకపోతే గత ప్రభుత్వంలో పక్కన పడేశారు. వీళ్ళు సినిమాకి పట్టుకొచ్చి తిరుగుతామని చెప్పేసి వీళ్ళు చెప్పేసి గవర్నమెంట్ ఆఫీసర్ అయితే మన ఆఫీస్కి వెళ్తున్నాం. మేము ఇక్కడ ఎవరికి ఎక్కడైనా డబ్బులు ఇచ్చినట్టుగా ఏదైనా తెలిస్తే మాకు సమాచారం ఉండండి. ఎవరైనా అడిగితే వీళ్ళిద్దరే చూసేది మీకు చెక్ వచ్చిందా రాలేదా, త్వరలో టోల్ ఫ్రీ నెంబర్ కూడా మీకు ఇస్తాం. మీరు ఫోన్ చేస్తే మీ స్టేటస్ కూడా వాళ్ళు చెప్తారు. మీకు ఎక్కడ ఎవరికి వెళ్ళాల్సిన పని లేదు. మన ఆఫీస్ సిస్టమ్ అది. పొరపాటు ఎవరైనా అడిగితే మా దృష్టి చేస్తారు. వీళ్ళు చేయడం మాకు తెలుసు, వీళ్ళందరూ చేయడం. కానీ బయట మీకు ఎవరన్నా ప్రోగ్రాంలో మేము తీసుకెళ్ళి పెట్టిస్తాము ఆ డబ్బులు వేస్తారు. కొంతమంది మాకు ఇటీవల సమాచారం వచ్చింది. నిన్న ఇంగ్లీష్ గవర్నమెంట్లో ల్యాండ్ రికార్డు డెవలప్ చేయాలంటే మధ్యన అప్పుడు టీచర్ దగ్గరికి బ్రోకర్ 40,000 ఇస్తున్నాడు. వెంటనే మేము అధికారులు పిలిపించి డైరెక్ట్గా చేపిస్తే 15 నిమిషాలు వాళ్ళు పని అయిపోయింది. అటువంటిది మన ఆఫీస్లో ఎంటర్టైన్ చేయము. ఎవరైనా వాళ్ళు జరిగితే మీరు చెప్పండి. మా సార్ గట్టి చెప్పాడు, మీరు ఎవరితో ఇచ్చింది చెప్పడం ఒక పని వసూలు చేస్తామని. అది అదేవిధంగా నిన్న ఒక ల్యాండ్ చూస్తుంటారు ఇటు మన గౌరవ దగ్గర